హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బ్లౌజ్ పీస్తో బేబీకి ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. వీడియోలో చూపించిన విధంగా మనకు బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డ్స్ వేసుకోండి. ఇది వచ్చి 1 మీటర్ క్లాత్ అండి. లెంత్ వచ్చి 8.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది బాడీ పార్ట్ యొక్క లెంత్ 8.5 ఇంచెస్ తీసుకున్నాను. పైన కింద 1 ఇంచ్ ఖర్చులకి పోను 8.5 తీసుకున్నాను కలిపి. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. బేబీకి అనేది ఎప్పుడైనా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కొంచెము లెంత్ అనేది కొద్దిగా ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కాబట్టి. చెస్ట్ వచ్చి 5.5 తీసుకున్నాను. వెస్ట్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 1 ఇంచ్ డాట్ కోసం తీసుకున్నాను. ఇది 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను. కింద పైన సేమ్ 1.5 ఇంచ్ తీసుకున్నానండి. ఈ తర్వాత ఇది నెక్ వచ్చి 1.25 తీసుకున్నాను. నెక్ ఒకటి, షోల్డర్ వచ్చి 2.5 లేకపోతే 3 అయినా తీసుకోండి. ఇక్కడ నేను వచ్చి 2.5 తీసుకున్నాను. ఇక్కడ పైన ఎంత తీసుకున్నామో కింద కూడా సేమ్ అంతే తీసుకొని మార్క్ చేసుకోండి. ఇది నెక్ దగ్గర ఆర్మ్ హోల్ 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా దానికి ఒక లైన్ గీసేసుకోండి. ఇది ఖర్చు ఒరిజినల్ పార్ట్కి ఒక స్కేల్తో ఒక స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం బేబీ చిన్నపిల్లలు కాబట్టి 1 ఇంచెస్ తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకైతే 1.25 లేకపోతే 1.5 ఇంచెస్ తీసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ యోక్ పార్ట్ అనేది జాయింట్ చేస్తాం కదా, అక్కడ కరెక్ట్గా రావడానికి 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. ఇది నడుము యొక్క మిడిల్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసాం కదా, అలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ తీసుకుంటే నడుము అనేది కరెక్ట్గా వస్తుందండి, అంటే పైకి కిందికి లేకుండా. ఇది వచ్చి నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ 2.5 ఇంచెస్ తీసుకొని దాన్ని రౌండ్ చేశానండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే నేను ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా తీసుకున్నాను. అంతే మార్క్ చేసుకున్న వాటినన్నిటిని కట్ చేసేసుకోండి. ఇక్కడ ఈ ఖర్చులు పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకి ఇక్కడ మార్క్ చేసామని అర్థమవుతుంది. ఇలా లేకపోతే సార్కి మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడైనా ఇలా ఖర్చు పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. సార్కి మళ్ళీ ఆది డ్రెస్ని అంటే టేప్తో పెట్టి కొలవాల్సి వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ వేరుగా అండ్ ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకున్నాను. ఇందాక తీసుకున్నది బ్యాక్ పార్ట్, దాన్ని సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ తీసుకుంటున్నాను. ఇందాక లెంత్ పెట్టాం కదా 2.5 ఇంచెస్, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. యోక్ పార్ట్ అయిపోయింది. మీరు వీలైతే ఉక్స్ పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది పిల్లలకి వేసేటప్పుడు. ఉక్స్ అండ్ వెనకాల టక్స్ అనేవి థ్రెడ్స్ అనేవి చిన్నపిల్లలకి చాలా ఫ్రీగా ఉంటుంది వేయడానికి తీయడానికి మనకు వాళ్ళకి. ఇది హ్యాండ్స్ కోసం నేను 3 ఇంచెస్ తీసుకున్నాను అండి. ఫ్రిల్ హ్యాండ్స్ లాగా ఫుల్ ఫ్రిల్ కాకుండా కొద్దిగా హాఫ్ ఫ్రిల్ పెట్టేలాగా తీసుకున్నాను. మిగతా పార్ట్ వచ్చి పావడాకి బాటమ్ పార్ట్కి తీసుకున్నాను. లెంత్ వచ్చి 15.5 ఉంది. దాన్ని సగానికి కట్ చేసేసుకుంటున్నానండి. వీడియోలో చూపించిన విధంగా. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇవి హ్యాండ్స్ ఇందాక కట్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకోలేదు, ఊరిక క్లాత్ ఒకటి తీసి పెట్టుకున్నాం కదా, అందుకని వాటిని కట్ చేస్తున్నాను. నేను మీకు చెప్పాను కదా 1/2 ఇంచ్ వరకే ఫ్రిల్ అని, అందుకని 3 ఇంచెస్ తీసుకొని మిగతాది షేప్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసి తర్వాత ఆ హ్యాండ్ పెట్టి ఇంకొక హ్యాండ్ని కట్ చేస్తాను. ఇలా 2 హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇవి 2 పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా సేమ్ 1 ఇంచ్ తీసుకోండి, సరిపోద్ది. ఎప్పుడైనా లైనింగ్ అండ్ ఒరిజినల్ పార్ట్ సేమ్గా కట్ చేసుకోకండి, కొద్దిగా ఎక్కువ లైనింగ్ పార్ట్ అనేది కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోండి. లైనింగ్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకోండి, ఒరిజినల్ పార్ట్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ అనేది వేరైనా మళ్ళీ తెచ్చుకోవచ్చు, ఒరిజినల్ అనేది దొరకదు కాబట్టి. నేను ఏంటంటే ఇది కాటన్ డ్రెస్ కాబట్టి ఒరిజినల్ పార్ట్ కరెక్ట్గా కట్ చేశాను. లెంత్ వచ్చి ఇది అది కింద ఫ్రిల్ కోసం అనేది 14 ఇంచెస్ తీసుకున్నానండి.
ఇది వచ్చి లైనింగ్ పార్ట్ అండి. ఇందాక మనం తీసుకున్నాం కదా, దానికి గౌన్కి ఫ్రిల్ పెడతాం కదా, దానికి లైనింగు. ఇది వచ్చి యోక్ పార్ట్ అండి. టాప్ పార్ట్, బాటమ్ పార్ట్ అండి, ఈజీగా అర్థం అవ్వాలని. ఈ టాప్ పార్ట్కి వచ్చేసి ఇలా ఇలా నెక్ ఫస్ట్ నెక్ కుట్టుకుంటున్నాను. ఇలా నెక్ కుట్టేసిన తర్వాత తిప్పేసి మిగతా పార్ట్ కుట్టుతున్నాను. మీకు వీలైతే ఉక్స్ పెట్టేసుకోండి, దానికన్నా మంచి పని ఇంకోట్లేదు. నేను ఉక్స్ అనేది మర్చిపోయాను. వెనకల్లా మామూలుగా మనము బాడీ పౌడర్కి పెడతాం కదా, అలా పెట్టేసుకోండి. దానివల్ల మళ్ళీ షోల్డర్ దగ్గర జాయింట్ చేయాల్సి వచ్చింది. నెక్ అనేది ఎక్కువ తక్కువ అయినప్పుడు వేయడానికి ఇవి ఉక్స్ కానీ జిప్ కానీ పెడితే మనకు పిల్లలకి ఈజీగా ఉంటుంది. దానికోసమని నేను ఇక్కడ చిన్న డాట్ లాగా ఒక హుక్ వేద్దాం అన్నట్టు పెట్టాను. అలా కాకుండా ఫుల్ యోక్ పార్ట్ మొత్తం కట్ చేసి పెడతాం కదా, అలా పెట్టేసుకోండి. ఇప్పుడు రౌండ్ అంతా స్టిచ్ చేసుకొని ఎక్కువ ఉన్న పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాం. ఇలా కట్ చేసేసుకోండి. ఈ ఫ్రాక్ అనేది ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా ఇందాక, అవన్నీ మళ్ళీ లైనింగ్ పార్ట్కి డాట్ పెడుతున్నాను. ఇలా డాట్ పెట్టేసుకున్న ఇప్పుడు ఆ డాట్ని స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ ఉండేలాగా అటు సైడ్ రెండు సైడ్లు కలిపి 1/2 ఇంచ్ ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు వచ్చి ఇది బాటమ్ పార్ట్ కోసం ఇందాక క్లాత్ తీసుకున్నాం కదా, దానికి ఫ్రిల్ పెట్టుకోండి. వెనకాల థ్రెడ్ కోసం కూడా ఈ బాటమ్ పార్ట్లో ఒక లైన్ అనేది కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అది క్లిప్ మర్చిపోయాను, ఎక్కడో పోయింది, అందుకని చెప్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఒరిజినల్ పార్ట్ అటు పక్క పెట్టుకొని లైనింగ్ పార్ట్ అనేది ఇటు పక్క పెట్టుకొని జాయింట్ చేసేయండి. ఎప్పుడైనా ఖర్చు దగ్గర మటుకు కుచ్చు పెట్టకండి, అప్పుడు డ్రెస్ అనేది హెచ్చు తగ్గులుగా వస్తుంది. నేను వీడియోలో చూపించాను కదా, ఖర్చు తర్వాత నుంచి కూర్చోబెట్టండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఇప్పుడు కింద బెల్ట్ లాగా వేద్దామని నడుము దగ్గర, అందుకని 1 ఇంచ్ కావాలని 2 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఖర్చు లేకపోయినా 1 ఇంచ్ వస్తుంది. ఈ క్లాత్కి ఈ ఫ్లవర్స్ వచ్చాయండి. కలర్ అయితే మ్యాచ్ అయింది కాబట్టి, కానీ ఈ ఫ్లవర్స్ వచ్చి అది కొంచెం వేరేలాగా ఉంటాయి. అందుకని ఇలా ఛాన్స్ ఉంటే దాన్ని ఆ ఫ్లవర్స్ని తీసేసి ఇలా కుట్టేసుకొని ఇలా మనము థ్రెడ్ తీస్తాం కదా వెనకల్లా, అలా తిప్పేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందాక చెప్పాను కదా యోక్ పార్ట్లో ఫ్రిల్ పార్ట్లో అదే పక్కన పెట్టుకోండి క్లాత్ అన్నట్టు, దానికోసం ఇవి థ్రెడ్స్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వస్తాయి కదా బేబీ కట్టుకోవడానికి, వాటి కోసం అండి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఏదైనా ఒక షార్ప్గా ఉండేది స్పూన్ కానీ లేకపోతే ఇలా స్క్రూ డ్రైవర్ కానీ పెట్టి తిప్పేసుకోండి, సరిపోతుంది. ఇలా 2 సైడ్లు తిప్పేసిన తర్వాత ఇప్పుడు నడుము దగ్గర క్లాత్ కుట్టేసేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నేను తీరా చూస్తే షోల్డర్ అనేది నెక్ అనేది చాలా చిన్నదైపోయింది. అప్పుడు బేబీకి నెక్ వేస్తే సరిపోతుంది కానీ వేయడానికి వీల్లేదు, అందుకని ఇక్కడ షోల్డర్ దగ్గర ఉక్స్ పెట్టాను. అందుకే చెప్పాను మీకు వెనకల్ అనేది ఉక్స్ పెట్టేసుకోండి, అప్పుడు వేయడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది. వీలైతే జిప్పు పెట్టండి, లేకపోతే ఉక్సెస్ పెట్టండి. వీడియోలో చూపించిన విధంగా ఒకటి ఆపోజిట్గా ఒకటి స్ట్రైట్గా ఒకటి ఆపోజిట్గా పెట్టండి. అలా వస్తే అవి 2 ఒకే సైడ్కి వస్తాయి. తర్వాత చివర షోల్డర్ దగ్గర ఒక చిన్న కుట్టులాగా కుట్టేసి తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అండి ఇవి. దీనికి సైడ్ ఒక కుట్టేసుకొని మడిచి ఇలా 2 సైడ్లు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిల్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇది మిడిల్ పార్ట్ని షోల్డర్కి మిడిల్లో పెట్టుకొని చిన్న ఫ్రిల్ అటు సైడ్ ఒక 2 ఇటు సైడ్ ఒక 2 లేదా 3 వస్తాయి అంతేను, అలా పెట్టేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. షోల్డర్ దగ్గర కూడా ఉక్కు పెట్టాలని చెప్పాను కదా, అది అక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ వేసేసుకుందాం. ఇందాక థ్రెడ్స్ కోసం ఇందాక క్లాత్ తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా జాయింట్ చేసేసాను బ్యాక్ సైడు. ఇలా లోపలికి జాయింట్ చేయడం వల్ల ఈ కుట్టినప్పుడు కరెక్ట్గా వస్తాయండి. ఇదొక టిప్పు.
తర్వాత ఇందాక మార్క్ చేసి పెట్టుకున్నాం కదా డాట్స్ దగ్గర, వీలైతే కొలుచుకోండి, లేకపోతే ఒకసారి మెజర్ చేసుకొనే స్టిచ్ చేయండి, లేకపోతే మొత్తం ఇప్పాల్సి వస్తుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద జాయింట్ చేసేద్దాం. చేసేసిన తర్వాత ఇలా వచ్చిందండి. కింద జాయింట్ చేయాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ పార్ట్ అండ్ ఒరిజినల్ పార్ట్ సపరేట్గా జాయింట్ చేసుకోండి. ఈ ఫ్రాక్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.